Welcome to OK TV. This is Kavya. Today news updates ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండే కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదికను సిద్ధం చేస్తున్నారు. బుధవారం జూన్ 12న ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తుంది. కేసరపల్లి ఐటీ పార్క్ ప్రధాన వేదికతో పాటు విఐపి, వివిఐపి మరో 3 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల 5 ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఒకవేళ వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, విఐపి గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను, సభా ప్రాంగణంలో పాటు బయట ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉండడంతో నేరుగా అక్కడి నుంచే సభా ప్రాంగణానికి వచ్చేలా చూస్తున్నారు. అంతేకాదు, సభా ప్రాంగణం దగ్గర వైద్య శిబిరాలు, త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే వివిఐపీలు, విఐపీలు ప్రముఖుల కోసం విజయవాడ నగరంలోని పెద్ద హోటళ్లలోని గదులన్నింటినీ ప్రభుత్వం బుక్ చేసింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో వివిఐపి, విఐపి ఇతరత్ర పాస్లను సిద్ధం చేస్తున్నారు. ఆ పాస్లను నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయనున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి 10,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి గన్నవరంలోని వేదిక వరకు 22 కిలోమీటర్ల పరిధిలో భద్రతను కట్టుదిట్టి చేస్తున్నారు. ప్రధాని మోదీ వస్తుండడంతో ఎస్పీజీ టీం ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్లు తెలుస్తుంది. వాహన శ్రేణి ప్రయాణించే మార్గంలో ట్రయల్ నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేశారట.